శ్రీమాత్రే నమః శ్రీ గురుభ్యో నమః. ద్వాదశ రాశుల వారు పంచాంగాన్ని అనుసరించి జ్యోతిష్శాస్త్రాన్ని అనుసరించి మన హిందూ ధర్మాన్ని నమ్ముకున్న ప్రతి ఒక్కరు కూడా ముందుకు అడుగు వేస్తూ ఉంటారు. ఎక్కువగా సెప్టెంబర్ మాసంలో ద్వాదశ రాశుల ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి, దానికి అంటే ఎవరికైనా గ్రహచారం బాగుండకపోతే ఏ రకమైనటువంటి పరిహారం చేసుకోవాలి, ఇలాంటి పరిహారం చేసుకుంటూ ముందుకు వెళ్ళాలి అనేటువంటి సూచనల కోసం సెప్టెంబర్ మాసంలో ద్వాదశ రాశుల ఫలితాలు చెప్పబడుతూ ఉన్నాయి. అందులో ముఖ్యంగా మొట్టమొదటిగా మేషరాశి వారికి ఈ సెప్టెంబర్ మాసంలో చాలా విశేషమైనటువంటి యోగం కలగబోతుంది. అనుకున్న అన్ని పనులు కూడాను సకాలంలో పూర్తి కలగడం, అలాగే జయం కలగడం తప్పనిసరిగా జరుగుతుంది. ఇందులో ముఖ్యంగా ఎవరైతే పక్క వాళ్ళ విషయాల్లో జోక్యం చేసుకుంటారో అనవసరమైనటువంటి విషయాలలో, తద్వారా అవమానాల పాలయ్యేటువంటి అవకాశం కూడా ఎక్కువగా కనబడుతూ ఉంది. ఇక స్త్రీల వల్ల పురుషులకి, పురుషుల వల్ల స్త్రీలకి ప్రమాదం వచ్చేటువంటి అవకాశం కూడా కనబడుతూ ఉంది. నమ్మక ద్రోహాలు ఇట్లాంటివి కూడా. కాబట్టి తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. విద్యార్థులు వారి కష్టం మేరకు మంచి సత్ఫలితాలు లభిస్తాయి. తప్పనిసరిగా మంచి ఉన్నతమైనటువంటి విద్యల కోసం ప్రయత్నించేటువంటి వారికి మంచి అవకాశాలు దొరుకుతాయి. విదేశీ ప్రయాణాల కోసం ప్రయత్నం చేసేటువంటి వారికి కూడా సకాలంలో వీసాలు అందుతూ ప్రయాణాలు చేయటం, తద్వారా వారు ఉన్నత విద్యను సాధించడం అనేది జరుగుతుంది. ఇక ప్రయాణాలు, దూర ప్రయాణాలు వాయిదా వేసుకోవడం అనేది మంచిది. ఇంకో గంటలో బయలుదేరుతాం అనుకున్నా ఏదో ఒక ఆటంకం వల్ల ఆ పనులు, ప్రయాణాలు వాయిదా పడటం, తద్వారా మానసికమైనటువంటి కొంతవరకు చింతన, ఎక్కువగా ఆలోచనలో పట్టడం అనేది జరుగుతూ ఉంటుంది. కాబట్టి ప్రయాణాలు 1-2 సార్లు ఆలోచించుకొని అన్ని వాతావరణం అంతా కూడా సానుకూలంగా ఉన్న తర్వాత ప్రయాణం చేయడం అనేది శుభకరం. రియల్ ఎస్టేట్ రంగం వారు ఈ యొక్క మాసంలో మేషరాశి వారికి విశేషమైనటువంటి యోగం కలగబోతుంది. మునుపెన్నడూ ఎరుగునటువంటి లాభాలు, పూర్వకాలంలో ఏవైతే అమ్ముడు పోక అలాగే ఉండిపోయినటువంటి స్థలాలు కావచ్చు, ప్రాజెక్ట్స్ కావచ్చు, వెంచర్స్ కావచ్చు, మీరు అనుకున్న దానికంటే కూడా రెట్టింపు ధర పెరిగి తద్వారా మంచి లాభాన్ని పెట్టేటువంటి యోగంగా ఈ యొక్క మాసం చెప్పుకోవచ్చు. ప్రైవేట్ రంగం ఉద్యోగస్తులు వీరికి కూడా ఉన్నతమైనటువంటి పదవులు అంటే ప్రమోషన్స్ వచ్చేటువంటి అవకాశం కనబడుతూ ఉన్నది. ప్రభుత్వపరమైనటువంటి వారికి కూడా వారు సానుకూలంగా ఎక్కడికైతే కోరుకుంటారో అక్కడికి బదిలీలు జరుగుతూ ఉద్యోగాల్లో ప్రమోషన్స్, కాంట్రాక్ట్ బేస్ మీద చేసేటువంటి వారికి కూడాను ఉన్నతమైనటువంటి స్థిరమైనటువంటి ఉద్యోగ యోగం కలిగేటువంటి అవకాశాలు కూడా బాగా కనబడుతూ ఉంది. ఇక వ్యాపారస్తుల విషయానికి వస్తే వ్యాపారస్తులు కూడాను ధాన్యాల విషయంలో అత్యంత లాభదాయకంగా ఉండేటువంటి పరిస్థితులు కనబడుతూ ఉన్నాయి. వ్యాపార రంగంలో ఆయిల్, అలాగే పప్పు ధాన్యాలు విపరీతమైనటువంటి ధరలు పెరిగి మీ దగ్గర ముందుగా ఉన్నటువంటి నిల్వ అమ్ముకోవడం ద్వారా మంచి లాభాన్ని పొందేటువంటి అవకాశాలు కూడా బాగా కనపడుతూ ఉన్నాయి. ఇక మేషరాశి వారు ముఖ్యంగా దుర్గా అమ్మవారికి మంగళవారం రోజున ప్రొద్దున కానీ లేదా మధ్యాహ్నం 3 గంటలకి రాహుకాల సమయంలో కానీ పసుపు కుంకుమ 2 కలుపుకొని అమ్మవారికి ఇంట్లో దుర్గాదేవి పటం ముందైనా లేదా దుర్గాదేవి ఆలయంలో అయినా సరే అమ్మవారి అష్టోత్తరనామ కుంకుమార్చన చేయించి కొబ్బరికాయ నైవేద్యం పెడితే మీకుండేటువంటి సకల దోషాలు కూడా నివృత్తి కలిగి మీరు అనుకునేటువంటి సకల కార్యాలు కూడా దిగ్విజయంగా పూర్తయ్యి సకలైశ్వర్య ప్రాప్తి కలుగుతుంది. శ్రీమాత్రే నమః శ్రీ గురుభ్యో నమః.